అనంతపురం పట్టణంలోని యాన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఈ ఆర్గాన్ కౌంటింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దీనికోసం ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం, కంప్లీట్గా పారదర్శకత ప్రదర్శించడం కోసం ఏదైతే ఈ ఏబీసీ సెంటర్లో ఇప్పటి వరకు ఆపరేషన్స్ జరిగాయో వివిధ మున్సిపాలిటీలకు సంబంధించి, అనంతపురం కార్పొరేషన్కి సంబంధించి చేసిన ఆపరేషన్ల యొక్క వివరాలు తెలియపరిచే రిజిస్టర్లు కానీ, అదేవిధంగా జీపీఎస్ ద్వారా వాటిని కుక్కల్ని పట్టుకొచ్చిన విషయం కానీ కంప్యూటర్లో నమోదు చేసుకోవటం, అదేవిధంగా ఆపరేషన్లు అయిపోయాక ఆర్గాన్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అనంతపురం పట్టణంలో అంటే నిన్నటి వరకు, నిన్న అంటే 15వ తారీఖు డిసెంబరు 2025 వరకు మగ కుక్కలకు సంబంధించి 579 ఆపరేషన్స్ పూర్తి చేశారు. అదేవిధంగా ఆడ కుక్కలకు సంబంధించి 256 పూర్తి చేశారు. వెరసి అనంతపురం పట్టణంలో 835 ఆపరేషన్స్ నిన్నటి వరకు అంటే 15 డిసెంబర్ వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 835కి సంబంధించిన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు కౌంట్ చేసుకొని సరిపోల్చుకోవడం జరిగింది. ఈ ఆర్గాన్కి కమిటీ ఉంటుంది, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, ఒక స్వచ్ఛంద సంస్థ, అలాగే పురపాలక సంఘంలోని ఎంహెచ్ఓ వీళ్ళందరితో కలిపి ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకోవటం. అదేవిధంగా ఆర్గాన్స్ని కూడా ప్రత్యక్షంగా అందరి ముందు లెక్కబెట్టి మీడియా వారిని కూడా ఆహ్వానించాము. అదేవిధంగా అందరి కార్పొరేటర్స్కి కూడా ఇన్విటేషన్ పంపాము. వివిధ పనుల వల్ల కొంతమంది రాకపోవచ్చు, బట్ మనం చెప్పిన టైంకి 10:30 గంటల తర్వాత మాత్రమే ఈ ఆర్గాన్స్ కౌంటింగ్ని ఏర్పాటు చేసుకొని చేయడం జరిగిందండి. 835 ఆపరేషన్స్ ఇప్పటి వరకు మన అనంతపురం పట్టణ పరిధిలో జరిగాయి. ఈ ఆర్గాన్స్ కౌంటింగ్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా ఒక మెంబరు. అందువల్లనే ఏడి సురేష్ గారికి అత్యవసర మీటింగ్ ఉన్న కారణంగా ఆయన్ని వర్చువల్గా ఈ కౌంటింగ్ కార్యక్రమంలో కలపడం జరిగింది. వారు కూడా ఈ కౌంట్ చేస్తున్నప్పుడు వర్చువల్గా హాజరై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ని ఆర్గాన్స్ కౌంట్ చేస్తున్నారు, అవి ప్రాపర్గా సరిపోలినాయి అన్నది కూడా ఆయన కూడా చూసుకొని నిర్ధారించిన తర్వాత వీటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అంటే మనకు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఈ ఆర్గాన్స్ని, ప్రిజర్వ్ చేసిన ఆర్గాన్స్ని ఏదైతే కౌంటింగ్ పూర్తవుతుందో ఆ తదుపరి దాటిని కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ 2-3 నిమిషాల తర్వాత చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాము. అనంతపురం పట్టణంలో కుక్కల బెడదకు సంబంధించి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం మనకు తెలుసు. అందువల్లనే స్నేహ ఆర్గనైజేషన్ హర్యానా వారితోటి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైఅప్ అయ్యి ఈ కౌంటింగ్ కానీ అదేవిధంగా ఆపరేషన్ చేయడం కానీ జరుగుతుంది. జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో గుత్తి, గుంతకల్లు, అదేవిధంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, వీళ్ళు కూడా మరి ప్రాపర్గా ఇక్కడే ఈ ఆపరేషన్ చేయించే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి అనుమతి మేరకు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ కుక్కల్ని ఎలా వీళ్ళు సంరక్షిస్తున్నారు, ఆపరేషన్స్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, అదేవిధంగా ఈ జరిగే ఆపరేషన్కి సంబంధం పోస్ట్ ఆపరేషన్ కేర్ ఏమైతే తీసుకుంటారో 3 days పాటు ఇక్కడే ఉంచాలి కాబట్టి వాటికి సరైన ఆహారం ఇస్తున్నారా లేదా, నీరు సరిగా పెడుతున్నారా లేదా, ఖచ్చితమైన పద్ధతిలో చేస్తున్నారా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాము. ఇది ప్రాపర్ మేనర్లో జరుగుతుంది. అందువల్లనే ఈ ఏబీసీ సెంటర్కి ఏ సమయంలో అయినా పబ్లిక్ అయినా, అదేవిధంగా మీడియా కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి ఈ ప్రాసెస్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూడడానికైనా ఎనీ టైం వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎనీ ప్రెస్ పర్సన్ కానీ ఇంకోరు కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి ఈ సెంటర్ చూసి సరిగా ఆహారం పెడుతున్నారా లేదా, లేదంటే ఆపరేషన్ సరైన మేనర్లో నిర్దేశించిన పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా, స్టెరిలైజ్డ్ కత్తులు వాడుతున్నారా ఉందా, అసలు స్టెరిలైజేషన్ కిట్ ఉందా లేదా, అన్నీ చూడడానికి మనము పబ్లిక్ ఓపెన్ ఏబీసీ సెంటరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చిన్న మిస్టేక్ జరగడం కానీ, ఎక్కడ అపోహలకు తావు లేకుండా చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అందుకే ఈరోజు కూడా ఈ లెక్కవేత కార్యక్రమానికి ట్రాన్స్పరెంట్గా అందరూ మీడియా పర్సన్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఆర్గాన్ కమిటీ తరఫున ఎన్జిఓ ఉంటారు, వారు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఆ లెక్క సరిచూసుకునే విషయంలో వారు పార్ట్ అయ్యే విధంగా చేయడం జరిగిందండి. ఇక రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కుక్కలకి ఈ వ్యాక్సినేషన్తో పాటుగా, అంటే ఇక్కడ ఆపరేషన్ మాత్రమే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్నాము. మిగిలిన వాటికి కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ రౌండ్ అంటే స్టాచ్యురేషన్ మోడ్లో కాకుండా మొదటి వార్డుని
మొదటి సచివాలయంలో ఒక రౌండ్ పట్టినడితే రెండో సచివాలయం, ఆ విధంగా ఇప్పటివరకు 30 డివిజన్లు పూర్తయినాయి. మిగతా 20 డివిజన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందండి. ఆ విధంగా డిజైన్ చేసుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎంత అమౌంట్